పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. అంతే కదా, నాకే పవర్ ఉన్నది, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటే అన్నిసార్లు కుదురుతుందా? ఎవరి గురించి చెప్తున్నా అనే కదా మీ పరిశాన్ అవుతుంది. అమెరికా దేశం అధ్యక్షుడు ట్రంప్ అగు గతగాడి ఘనకార్యం గురించే చూడుండ్రి. ప్రపంచ దేశాల్లో పవర్ఫుల్ దేశం ఏదన్నా ఉన్నదంటే అది అమెరికానే అంటారు. అణుబాంబులు ఉండుడే కాదు, ఆమ్దాని కూడా కడమ దేశాన్ని కొనేంత ఉంటుంది. అసోంటి దేశానికి అధ్యక్షుణ్ణి నేను అని విర్రవీగుతున్నట్టే ఉన్నది ట్రంప్. అందుకే నా మాట చెల్లదా, నేనేదంటే అదే జరుగుతుంది అని ఫెడరల్ ఉద్యోగులను నౌకర్ల నుంచి తీసేసిండట. కానీ తాటిందన్నేటోడు ఉంటే వాని తలందన్నేటోడు కూడా ఉంటాడు కదా. ట్రంప్ చేసిన కంపు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసినాయట. అధ్యక్షుని అయినంత మాత్రాన నువ్వు అనుకున్నది చేస్తా అంటే చెల్లది అని ఖరాఖండిగా చెప్పిండ్రట. జనం నీకు ఓట్లేసి పవర్ని చేతికిచ్చింది మంచిగా చూసుకోమని, కానీ కొలువుల నుంచి తీసేసేటానికి కాదన్నట్టు విలియం అల్ప్స్ అనే జడ్జి తీర్పు చెప్పిండట. మరి అంతే కదా, నౌకర్లు వాని అయ్యజాగిరా, సర్కారే నా జీతాలు ఇచ్చేది, వాని జేబుల నుంచి తీసిచ్చినట్టు అట్లా తీసేసుడేంది? ఎప్పుడు పడితే అప్పుడు ఎవ్వలని పడితే వాళ్ళని తీసేసేటానికి వాళ్ళేమన్నా అధ్యక్షుని బానిసలా? నౌకర్లు చేసేటోళ్లకు రెక్కాడితేనే డొక్క నిండుతుంది. కాబట్టి మా బతుకులు రోడ్డు మీద వేస్తున్నాడు ఈ ట్రంప్ అని కోర్టుకు ఎక్కినాయట కార్మిక సంఘాలు. ఇంకేమున్నది, ట్రంప్ నెత్తి మీద సుత్తెతోని పటేల్ పటేల్ అని కొట్టినట్టు ఈ తీర్పు చెప్పిందట. నీ దిక్కుమాలిన ఆర్డర్లతోని జనం దిక్కులేనోళ్ళు అవుతున్నారు అని ఈడ్చి 20 అన్నినట్టు చేసిందట. మళ్ళా ఆ ఉద్యోగులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 2 లక్షల మందట. అంతమంది బతుక ఆగం చేస్తే ఎవలుకుంటారు చెప్పుండ్రి. ఇంతకుముందు కూడా గిసోంటి అక్కరకరాని తిక్క నిర్ణయాలు చేస్తే కోర్టులు కొట్టేసినాయట. అయినా అయ్యేం బల్పు నిర్ణయాలు, ఎవలని లెక్క చేయని పనులు, ఎందుకు ఇట్లా పాసికల్లు ఆయన కోతి తీరుగా వేస్తున్నాడు అని తిడుతున్నారట అమెరికా జనాలు.